రామనామ స్మరణ చేస్తున్న మారుతికి జటాయువానే పక్షి కనిపించి సీతమ్మ జాడను చెప్పసాగినాది. రామనామ స్మరణ చేస్తున్న మారుతికి జటాయువానే పక్షి కనిపించి సీతమ్మ జాడను చెప్పసాగినాది. సముద్రం మధ్యున్న లంకకు రావణుడు తీసుకుపోయేనని చెప్పెను. వానర సైన్యాలు అన్నియు ఆ సాగర తీరాన కలిసెను. జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న. జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. సముద్రాన్ని దాటే వీరుడు ఎవరాని వానర సైన్యాలు అనుకుంటూ ఉండంగా జాంబవంతుడు అప్పుడు ఏమంటా ఉన్నాడు. సముద్రాన్ని దాటే వీరుడు ఎవరాని వానర సైన్యాలు అనుకుంటూ ఉండంగా జాంబవంతుడు అప్పుడు ఏమంటా ఉన్నాడు. సముద్రాన్ని దాటే బలశాలి ఆ వాయు కుమారుడే అన్నాడు. భగవంతుడు శక్తి అంతయు ఆ మారుతికే ఉన్నది అన్నాడు. జగదేక వీరుడే అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న. జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. జక్కన్శెట్టి వెంకటేశ్వర భక్త మహాశైలారా, ఈరోజు మన తాడేపల్లిగూడ హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి సువత్సలా సమేత దక్షిణముఖ సుందరాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో మరి జక్కన్శెట్టి వెంకటేశ్వరరావు గారి దంపతుల చేత, నాగమణి గారి దంపతుల చేత మరి 6వ రోజు కార్యక్రమాలు స్వామివారికి జరిగేటువంటి 6వ రోజు ఉత్సవ కార్యక్రమాలని కూడా ప్రారంభం చేశాం. వారి చేత విఘ్నేశ్వర పూజ, పుణ్యావచన, మహన్యాసం, మరి మండప పునఃపూజ, అదేవిధంగా స్వామివారికి పళ్ళరసాలతో, పంచామృతాలతో, ఏకాదశ ద్రవ్యాలతో రుద్రవారాభిషేకం, అనంతరం స్వామివారికి పుష్పార్చన కార్యక్రమం, మరి సాయంత్రం శ్రీరామ మూలమంత్రం, అలాగే ఆంజనేయ స్వామి వారికి మూలమంత్రం, మరి అనేక విధాలైనటువంటి హోమాలు కార్యక్రమాలు, నీరాజన మంత్ర పుష్పాలు, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ దంపతుల చేత 6వ రోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి స్వామివారి యొక్క అన్న సమారాధన కార్యక్రమం 14వ తారీఖు నాడు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో ఈ పీటల మీద కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా యథోచితంగా వారు కూడా సహాయ సహకారాలు చేసి మరి చక్కగా స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని తీసుకొని మరి ఉన్నటువంటి భక్తులందరూ కూడా తాడేపల్లిగూడలో ఉన్నటువంటి 50 మంది పురజనులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి 8వ తారీఖు నాడు మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ స్వాములందరూ కూడా 40 రోజుల నుంచి దీక్ష తీసుకొని చక్కగా మరి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క పీఠం. తాడేపల్లిగూడెంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఏకైక పీఠం ఏదైనా ఉందంటే మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలోనే ఉంది. మరి ఆకుల నరసింహమూర్తి గారు దానికి గురుస్వామి గారు, ఆకుల శ్రీనివాసు గారు, అలాగే రామలింగేశ్వరరావు గారు ప్రధాన పూజారి గారు ఇక్కడ. కాబట్టి వారి యొక్క ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి నవార్ణిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి నవరాత్ర మహోత్సవాలన్నీ కూడా జరుగుతున్నాయి, జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి చక్కటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ స్వామివారికి విశేషంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులు ఏమన్నా మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. మరి స్వామివారు దక్షిణముఖంగా ఉన్నటువంటి స్వామి అంటే ఎన్నోసార్లు చెప్పాను మీకు. దక్షిణముఖంగా ఉన్నటువంటి స్వామి అంటే కార్యసిద్ధిని కలగజేసేటువంటి స్వామి, కోరికలు తీర్చేటువంటి స్వామి. ఎవరు ఏ కోరికలతో అయితే ఇక్కడికి వస్తారో ఆ కోరికలన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి. ఎవరు ఏ కార్యాన్ని అయితే మనసులో పెట్టుకొస్తారో వాళ్ళ కార్యసిద్ధి కలుగుతుంది. జై